జై భారత్ మాత, జై జై భారత్ మాత. ప్రియమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు. ఇవాళ వీడియోలో మన ప్రతి ఇంట్లో ఉండే మొక్క కరివేపాకు గురించి తెలుసుకుందాము. తులసి, కరివేపాకు భారతీయుల అందరిళ్లలో ఉండే హెర్బల్ ప్లాంట్స్. ఇది ఆది నుండి భారతదేశానికి చెందిన మొక్క. 6 అడుగుల నుండి 20 అడుగుల ఎత్తుదాకా పెరగగలదు. దీని సువాసనకే మనకు లాలాజలం ఊరిపోతుంది. కొమ్మకు అటు ఇటు ఆల్టర్నేట్గా రెమ్మలు వస్తాయి. దీని పువ్వులు తెల్లగా ఉండి సుగంధం వెదజల్లుతూ గుత్తులు గుత్తులుగా వస్తాయి. దీనికి వచ్చే చిన్న నల్లని పండ్లు తినడానికి బాగుండవు. నా ఉద్దేశం ప్రకారం మనం తీసుకునే ఆహారంలో మనకు ఎక్కువ లోకువైనది కరివేపాకు. సొరకాయ, వంకాయ, టమాటా, చిక్కుడు ఇలా ఎన్నో దేశీ విదేశీ కూరగాయలు రకరకాలుగా వాడుకుంటున్నాము. ఒక్క వంకాయతో కనీసం 10 నుండి 15 రకాలుగా వండుకుంటాము. ఇక టమాటా గురించి చెప్పనవసరం లేదు. కానీ కరివేపాకును పూర్తిగా నిర్లక్ష్యం చేశాము. పైగా ఒక గొప్ప సామెత ఒకటి తయారు చేసుకున్నాము. ఏదైనా విషయాన్ని కానీ వ్యక్తిని కానీ పట్టించుకోకపోతే కూరలో కరివేపాకులా పక్కకు పెట్టేశారు అంటాము. ఎక్కడ నుండి పుట్టిందో, ఎవరు ఎలా పుట్టించారో తెలియదు. అతిగా నిర్లక్ష్యం చేయబడిన ఆకుకూర కరివేపాకు. ఇదే మనకు మిగతా ఆకుకూరల కంటే తక్కువ ధరలో చౌకగా దొరుకుతుంది కూడా. మనకందరికీ ఇష్టమైన పులిహోర తయారు చేయడానికి కరివేపాకు రుచి, సువాసన లేకపోతే వెలితిగానే ఉంటుంది. ఇది వర్షాకాలం కదా. వాన కురిసిన తర్వాత ఈ చెట్టు కళకళలాడుతూ స్వచ్ఛంగా ఆకుపచ్చ రంగులో ఎంతో అందంగా ఉంటుంది. గమనించండి, మీరెంతో సంతోషపడతారు దాని ఆకుపచ్చదనాన్ని చూసి. మంచి సూర్యరశ్మి కావలసిన చెట్టు. రోజు కనీసం 4-5 గంటలు అవసరం అవుతాయి. ఎందుకంటే ఇది పత్రహరితాన్ని తయారు చేసుకునే చెట్టు. మొత్తం 12 రకాల కరివేపాకు రకాలు ఉన్నాయని అంటారు. అయితే మన దేశంలో 3 రకాలు కనిపిస్తాయి. నీరు బాగా పారడం దీనికి అవసరం. అనగా వెల్ డ్రైన్డ్ సాయిల్ కావాలి, మరియు పొడి నేలలు, డ్రై సాయిల్ కావాలి. ఇది భూమిలోకి గట్టిగా పాతుకుపోతుంటుంది. గింజలు పడి మొలకలు వస్తాయి. వాటిని తీసి వేరే చోట పాతాలని ప్రయత్నిస్తే తొందరగా రావు. ఇక 1 ఫీట్ నుండి ఎత్తు ఉన్న మొక్కను తవ్వి తీయడం చాలా కష్టం. అంత గట్టిగా పాతుకుపోతుంది ఈ చెట్టు. పైకి చిన్నగా ఉంటుంది కానీ వేరే చోట పాతుదాం అంటే రాదు. దీని కలప చాలా గట్టిగా ఉంటుంది. మనకు లభించే 3 రకాల కరివేపాకు చెట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది సాధారణ పరిణామం కల ఆకులు కలది. మార్కెట్లో వీటిని మనం ఎక్కువగా చూస్తుంటాం. తర్వాతది ఎక్కువ పొడవుగా లేని గుబురుగా పొట్టిగా పెరుగుతుంది. దీని ఆకులు లేత ఆకుపచ్చ వర్ణంలో ఉండి మొదటి రకం కంటే పొడవుగా ఉంటాయి. 3వ రకం చిన్నగా ఉంటుంది, పొడవుగా పెరగదు. అతి సువాసన కలిగిన చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఈ చెట్టుకి. ఈ చెట్టు కుండీలలో పెంచుకుంటుంటారు ఎక్కువ మంది. ఈ 3 రకాలు కూడా కుండీలలో, కంటైనర్లలో, మిద్దె తోటలో పెంచుకోవచ్చు, బాల్కనీలో పెంచుకోవచ్చు. కరివేపాకు చెట్టుని కొమ్మ ద్వారా లేదా విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఈ 2 రకాలుగా ఈ చెట్టుని మనం కొత్త చెట్టు పుట్టించవచ్చు. కరివేపాకు చెట్టు చిన్నగా ఉన్నప్పుడు, అంటే 1 లేదా 2 ఫీటు పెరిగేదాకా ఆకు తుంచకుండా పెరగనివ్వాలి. దీనికి ప్రత్యేకమైన శ్రమ అవసరం లేదు. రోజు బియ్యపు కడుగు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఈ ద్రావకాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఓ బకెట్ లేదా కంటైనర్లో 2-3 రోజులు నిలవ ఉంచిన బియ్యం కడుగు నీళ్లు కొద్దిగా పలుచగా చేసి పొయ్యాలి. వీలుంటే కూరల చెక్కులు, పుల్లటి మజ్జిగ కూడా ఇందులో కలపవచ్చు. అంతకు మించి పెద్దగా పని ఉండదు. రోజుల తర్వాత ఆకుపై తెల్లని మచ్చలు వస్తున్నాయి. 3-4 రోజులలో ఆకులు కోసుకుంటే బాగానే ఉంటాయి. అయితే వర్షం వచ్చిన రోజుల్లో ఆకులు కడిగినట్లు అయ్యి మచ్చలు ఏర్పడడం లేదు. కనుక మనం
కరివేపాకు చెట్టుని 2-3 రోజులకు ఒకసారి పూర్తిగా నీళ్ళతో కడుక్కుంటూ ఉంటే తెల్లటి మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. కరివేపాకు కలప అతి గట్టిగా ఉండడం వల్ల వ్యవసాయ పనిముట్లలో చేతికర్రలు, పిడులు మరియు విద్యార్థులు వాడే చెక్క స్కేల్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. జామెట్రీ బాక్స్లోని కొలతబద్ద దీనితోనే తయారు చేస్తారు. 1 మీటర్ పొడవు ఉండే స్కేల్స్ కూడా దీంతోనే తయారు చేస్తారు. కరివేపాకు ఒక సూపర్ ఫుడ్. ఎందుకు ఇలా అత్యంత ముఖ్యమైనది? దీన్ని సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇందులో కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, కాల్షియం, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. అలాగే మల్టీవిటమిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ ఇలా అన్నీ కలిసి ఉన్న ఒక సూపర్ ఫుడ్ కరివేపాకు. అందుకే మన పెద్దవాళ్ళు తులసి తర్వాత కరివేపాకుకి స్థానం ఇచ్చారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ డయాబెటిక్ ఈ గుణాల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. జీర్ణాశయానికి, జీర్ణ వ్యవస్థ బాగుపడడానికి ఇది పనికొస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది జీర్ణాశయ వ్యాధితోటి బాధపడుతున్నారు. ప్రతి కూరగాయను, ఆకుకూరను ఎన్నో రకాలుగా రూపాంతరాలు మార్చి చేసుకునే మనము కరివేపాకుపై ఎక్కువ ప్రయోగాలు చేయము. మనం నిత్యం తయారు చేసుకునే కొన్ని గుమగుమల పోపులు తప్ప వీటిని మినహాయిస్తే కరివేపాకు పచ్చడి, కరివేపాకు మసాలా పొడి, దీన్ని ఇడ్లీ, ఉప్మా, అన్నం, చపాతీల్లోకి వాడుకుంటాం మనం. కరివేపాకు పులావ్, కరివేపాకు ఊరగాయ అదే కరివేపాకు పికిల్, కరివేపాకు రైస్. మిక్సర్లో నూనెలో వేయించిన కరివేపాకు చూడడానికి, రుచికి కూడా బాగుంటుంది. గోల్డెన్ కలర్ మిక్సర్ పైన అక్కడక్కడ గ్రీన్ కలర్లో చూడడానికి ఈ కరివేపాకు ఎంతో బాగుంటుంది. పై పదార్థాలలో ఆకును నూనెలో వేయించి వాడుకుంటుంటాము. కరివేపాకును ఇలా పైన చెప్పిన విధంగాతో పాటు నేను కింద చెప్పబోయే విధంగా కూడా వాడి చూడండి. మీ శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయి. మనకు ఆవకాయ అన్నం తినడం ఇష్టం కదా, అలాగే రకరకాల ఊరగాయలు, పికిల్స్ తింటాం కదా. మనం అన్నం తినేటప్పుడు పక్కన ఒక కప్పులో ఫ్రెష్ కరివేపాకు పెట్టుకోండి. ప్రతి ఆవకాయ ముద్దలో 4-5 ఫ్రెష్ కరివేపాకులు కలుపుకుని తినండి. ఎలాగంటే ఉల్లిపాయ సన్నగా తరుక్కుని మనం ఊరగాయలో నంచుకు తింటాం కదా, అలాగే పచ్చిమిరపకాయ పప్పులోను, కూరలోనూ కూడా నంచుకు తింటాము. ఇది కూడా అలాగే. ఉల్లిపాయ బదులు పచ్చి కరివేపాకు కలుపుకోవాలి. ఉల్లిపాయ కలుపుకున్న ఉల్లిపాయతో పాటు కరివేపాకు కూడా వాడి చూడండి. ఏదైనా కూరలో ఉప్పు ఎక్కువైతే, సాంబారులో ఉప్పు ఎక్కువైతే కంగారు పడిపోకండి. దాన్ని తినేటప్పుడు పచ్చి కరివేపాకు ప్రతి ముద్దలో కలుపుకు తినండి. మీకు ఉప్పదనం కనిపించదు. ఉప్పదనం తగ్గడానికి ఇంకో చిట్కా ఏంటంటే, కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో నువ్వుల పొడి కలపండి. ఉప్పు రుచి బ్యాలెన్స్ అయిపోతుంది. కరివేపాకు మజ్జిగ పులుసు, కరివేపాకు రైసు తరచూ తయారు చేసుకోండి. ఇంకా 4వది, స్విగ్గీ, జొమాటో వంటి ఏదైనా యాప్స్లో ఫుడ్ తెప్పించుకున్నప్పుడు లేదా హోటల్లో, డాబాలో భోజనం చేసినప్పుడు బయట భోజనం ఎఫెక్ట్ పోవడానికి పక్కన పచ్చి కరివేపాకుతో భోజనం చేయండి. మీకు బయట పదార్థాలు తిన్న ఎఫెక్ట్ ఉండదు. కరివేపాకు నల్లిఫై చేసేస్తుంది. మనం హోటల్లో అడిగితే కూడా వాళ్ళు ఒక కప్పుతో కరివేపాకు తెచ్చిస్తారు.
ఇక చివరిగా 5వది అన్నిటికంటే ముఖ్యమైనది. మీకు ఎటువంటి శారీరక బాధ ఉన్నా దాని తీవ్రత తగ్గించేది అమృత తుల్యమైన జ్యూస్. ఒక వారం 10 రోజులు మీరు వాడి చూడండి. ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి? ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక కట్ట పాలకూర మీడియం సైజు. మీ దగ్గర పుదీనా ఆకులు ఉంటే వాటిని కూడా వీటితో కలపవచ్చు. కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేయండి. వడకట్టి మీరు సులభంగా త్రాగడానికి నీళ్లు కలుపుకుని డైరెక్ట్గా కానీ లేదా తేనె కానీ కలుపుకుని ప్రతిరోజు హాఫ్ గ్లాస్ తీసుకోండి. మీ ముఖము, శరీర ఆరోగ్యం మారిపోతాయి. దీన్ని పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఖాళీ కడుపుతోటి ఎంటీ స్టమక్తో తీసుకోండి. చిక్కగా తీసుకోకండి. గ్రైండ్ అయిన దాంట్లో నీళ్లు కలుపుకొని తీసుకోండి. ఇందులో 2 తులసి దళాలు కూడా కలుపుకోవచ్చు. పాలకూర కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. పాలకూర లేకపోతే కరివేపాకు, పుదీనా కూడా వాడవచ్చు. నేను దీన్ని వాడి చెప్తున్నాను. నేను తేనె కూడా కలుపుకోకుండా హాఫ్ గ్లాస్ జ్యూస్ తీసుకునేదాన్ని. ఇది ఆరోగ్యంగా ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. కావాలంటే క్యారెట్ పొట్ల కూడా కలుపుకోవచ్చు ఇందులో. బరువు తగ్గడానికి, చర్మ వ్యాధులు పోవడానికి, శరీరము రంగు మార్పు, జుట్టు రాలడం, జుట్టు పెరగడం, ఇలా ఎన్నిటికో ఈ జ్యూస్ పనికి వస్తుంది. ఒకే జ్యూస్ అనేక బాధల నుండి బయటపడేస్తుంది. ఇంకా పచ్చి కరివేపాకును ఎన్నో విధాలుగా వాడవచ్చు. మీకు పైన చెప్పిన 5 పద్ధతులే కాక మిగతావి కూడా మీకు తెలిసిపోయి ఉంటాయి. ఇంకొక మాట, కరివేపాకు వాడిపోయినా అంటే ఎండిపోయినా కూడా వాటిని పారేయవలసిన అవసరం లేదు. పచ్చి కరివేపాకు, ఎండిన కరివేపాకు దాదాపుగా 2 అమృత తుల్యాలే. ఎండిన కరివేపాకులో పచ్చి కరివేపాకు కంటే 2 రెట్లు ప్రోటీన్ ఉంటుంది. అలాగే దాదాపు 3-3.5 రెట్లు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే ఎండిన కరివేపాకులో ఫ్యాట్ 5.4 ఉంటే ఫ్రెష్ కరివేపాకులో 1 ఉంటుంది. బీటా కెరటిన్ ఎండిన కరివేపాకులో తక్కువ ఉంటే పచ్చి కరివేపాకులో ఎక్కువ ఉంటుంది. కాల్షియము ఎండిన కరివేపాకులో ఎక్కువ, పచ్చి కరివేపాకులో తక్కువ ఉంటుంది. ఐరన్ ఎండిన కరివేపాకులో ఎక్కువ ఉంటుంది. 12 ఉంటే పచ్చి కరివేపాకులో 0.9 ఉంటుంది. నాకు తెలిసిన ఈ 4 మాటలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కరివేపాకు వాడకాన్ని బాగా పెంచుకోండి. ముఖ్యంగా పచ్చి కరివేపాకు తింటే బరువు బాగా తగ్గుతారు. అనేక రోగాల నుండి బయటపడతారు. నాకు తెలిసిన ఈ 4 మాటలు మీతో పంచుకుంటున్నాను. మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది తిరుమలదేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత. జై భారత్.